ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కేజీఆర్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో టైగర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ భామ రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని పూజా కార్యక్రమాలు నిర్వహించిన రోజు ప్రకటించారు మేకర్స్. కానీ అనుకోని కారణాల కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడం, మధ్యలో వార్ 2కు ఆగస్టులో ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇవ్వాల్సి ఉండడం వంటి కారణంగా ఈ సినిమా సంక్రాంతికి రాదు అనే వాదనలు వినిపించాయి. ఆ వాదనలకు తెరదించుతూ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. 2026 జూన్ 25న ఎన్టీఆర్ నీల్ సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. అలాగే యంగ్ టైగర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వారం క్రితం యంగ్ టైగర్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొన్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 2025 జనవరి 3వ వారంలో మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయింది. కానీ ఆ షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మిగతా నటులతో నీల్ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాడు. ఇక ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ కు భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నాడు. ఈ షెడ్యూల్ మే 15 వరకు సాగుతుందట. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ స్టైల్లో రూపొందిస్తున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మాణ బాధ్యతలు స్వీకరించాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రశాంత్ నీల్ మార్కుతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ 31 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.